నమస్కారం అండి. భజగోవిందం. దీని మీద చాలామంది చాలా రకాల కామెంటరీలు ఇచ్చారు. ఏదో ఆది శంకర భగవత్పాదాచార్యులు వాళ్ళ గురువు గారిని తలుచుకున్నారు. ఓకే, మంచిది. దానిలో ఏం తప్పేం లేదు. లేదు, గోవిందుణ్ణి స్మరించారు. చాలా మంచిది. ఆ, అంటే కామెంట్ చేయాలనుకున్న వాడికి ఏదో ఒకటి దొరుకుతుందండి. అంటే వాళ్ళకి ఆ, తెలుగులో చెప్తే అది రంధ్రాన్వేషణ అంటారు. ప్రతి విషయంలోనూ లూప్ హోల్స్ ఏమున్నాయి అవి వెతికి కామెంట్. అంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళు చేసే పనులదే. పక్కనాడు మంచి చేసినా వీళ్ళు ఒప్పుకోలేరు. టీవీలలో డిబేట్లలో వస్తూ ఉంటారు సినిమా వాళ్ళు. అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ అలాగే ఉంటారు. మనం గొప్పవాళ్ళు కాదు కాబట్టి, మనం మామూలు మనుషులం కాబట్టి మనం కరెక్ట్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కరెక్ట్గా పట్టుకోవడంలో ఇది నిన్న పట్టుకున్నాం. మనకి డబ్బు సంపాదించాలన్న తృష్ణ, అంటే అంత పిచ్చి కోరిక మనకు ఉండే అవసరం లేదు. ఎందుకనంటే మనం అనుకున్నంత మాత్రం రావు. నిజంగా మీరు బాగా డబ్బుండే వాళ్ళగా అది మీ రాతలో, అంటే ముందు జన్మలో మీరు అన్ని పుణ్యాలు చేసుకొని ఉండుంటే బహుశా మీరు మీ ఇంట్లో పుట్టేవాళ్ళు కాదేమో. మీరు ఏ అంబానీ ఇంట్లోనో అదానీ ఇంట్లోనో లేకపోతే ఎలాన్ మస్కో పుట్టుండే వాళ్ళు. ఇక్కడ పుట్టాం కాబట్టి మనం అన్ని పుణ్యాలు చేసుకోలేదు. కాబట్టి ఆ, మనం చేసే పనికి మనకు లభించే దాంతో మనం సంతోషంగా గడపాలి. ఎందుకనంటే ఆ, ఏడుస్తూ జీవించిన మామూలుగా వీళ్ళు వస్తూ ఉంటారు కదండి, ఎల్ఐసి ఏజెంట్లు. వాళ్ళు చెప్పే విషయాలు వింటుంటే నిజంగానే ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద జోకులు కూడా వేస్తారు. ఎల్ఐసి ఏజెంట్లు వచ్చి ఎలా మోటివేట్ చేస్తారు అని అంటే, బతకడం కంటే చచ్చిపోతేనే లాభాలు ఎక్కువ అని మోటివేట్ చేస్తారు అని జోకులు కూడా వేస్తారు. ఓకే. కానీ మనకి ఏ ఎల్ఐసి ఏజెంట్, ఏ డాక్టరు నువ్వు చచ్చిపోవు అని అయితే చెప్పరండి. కానీ వాళ్ళు నువ్వు బతికుంటావు అనేందుకు కూడా గ్యారంటీ ఇవ్వరండి. నేను ఒక గ్యారంటీ ఇస్తానండి. మీరు ఖచ్చితంగా బతికుంటారు చచ్చే ముందు క్షణం వరకు. ఆఫ్ కోర్స్ ఇది నిజం. చనిపోయే ముందు క్షణం వరకు ఖచ్చితంగా బతికే ఉంటాం. ఈ బతికున్నంత కాలము ఎలా బతకాలి అన్నది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ వినోదంగా అంటే హాయిగా సంతోషంగా బతకాలా, లేకపోతే 24 గంటలు టెన్షన్లు పడుతూ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని టెన్షన్లు పడుతూ బతకాలా? అవన్నీ మనం డిసైడ్ చేసుకోవాలండి. ఆ, ఎలాగూ చేస్తాం కాబట్టి ఆ లోపల టెన్షన్లు తీసుకొని చేస్తాము. ఓకే, నో ప్రాబ్లం. అలా కాదు, మేము మామూలు మనుషులు, మేము హాయిగా బతకాలనుకుంటున్నాం, ఎలాగూ చస్తామన్నది తెలుసు, చచ్చేంత వరకు ఆ, బతికుండాలి కదా, ఇది గ్యారంటీ కదా. కాబట్టి బతుకున్నంత కాలం సంతోషంగా బతకాలంటే ఏం చేయాలి అంటే, మనం ఏదైతే పని చేస్తామో మన పనికి మనకి డబ్బు ఇవ్వబడుతుంది. ప్రకృతిలో ఏదో ఒక విధంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చిందంతా మనం తృప్తి పడాలి. అలా తృప్తి పడితే మన మనసులో తృష్ణ ఉండదు. తృష్ణ లేదు అంటే మనం హాయిగా గడపచ్చు. ఈ తృష్ణని ఎలా తీసేయాలి అంటే, సద్బుద్ధి పెట్టుకుంటే. మరి సద్బుద్ధి ఎలా పెట్టుకోవాలి అని మిగతా భజగోవిందం శ్లోకం అంతా సద్బుద్ధి ఎలా పెట్టుకోవాలి అని చెప్తూ వచ్చారండి ఆ, శంకర భగవత్పాదాచార్యులు. వాటిలో ఇది చాలా పెద్ద కాన్ఫ్లిక్టెడ్ స్టేట్మెంట్ అండి. దీన్ని కొన్ని వందల మంది విమర్శకులు ఆ, చాలా భీభత్సంగా విమర్శ చేశారు. సరే, ఈ స్టేట్మెంట్ని విమర్శ చేయడం పక్కకు పెడదాం. ఆదిశంకర భగవత్పాదాచార్యులని విమర్శించారు. ఆ, విమర్శించారంటే దానిలో ఏం బాధపడే పని లేదండి. బుద్ధి లేనివాడు అలాగే విమర్శిస్తాడు. అది వాళ్ళ బుద్ధి లేనితనం. మనం మనం పెద్ద బుద్ధిమంతులు అని నేను అనట్లేదు, కాకపోతే మనం మూర్ఖులు అయితే కాదు. మనం మూర్ఖులు కాదు కాబట్టి మనం దీన్ని కొంచెం జాగ్రత్త
జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఇవి ఆ, ఇక్కడ ఈ ఈ దీని గురించి మాత్రమే కదండి, మీరు ఏ స్టేట్మెంట్ అయినా తీసుకోండి. మనకి భగవద్గీత తీసుకుంటే ఇక్కడ దీనిలో తీసుకోండి, భజగోవిందంలో ఇక్కడ యూ హ్యావ్ ఎ డబుల్ మీనింగ్ ఇన్ దిస్ కాన్సెప్ట్, రైట్? యూ హ్యావ్ ఎ డబుల్ మీనింగ్. రెండు అర్థాలు ఉంటాయి. భక్తితో ఉన్నవాడికి గోవిందుణ్ణి భజన చెయ్యి. లేదు మేము జ్ఞానం వైపు వెళ్తామన్న వాళ్ళకి ఎలా అయితే విమర్శకులు కామెంట్ చేస్తారో, నీ గురువుని పట్టుకో, నేను నా గురువుని పట్టుకున్నా. ఈ రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు రెండు అర్థాల్లో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే, నీ స్థాయిని బట్టి అది నీకు కరెక్ట్. నీ స్థాయిని బట్టి నీకు అది కరెక్ట్. లాగా ఇక్కడ కూడా మనకి రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి మనలాంటి సామాన్య జనులకు, రెండు మామూలుగా వీడియోల్లో చెప్తుంటాను కదండి, లోకంలో జనాలు రెండు రకాలు. ఆ, ఒకటి నివృత్తి మార్గంలో ప్రయాణించే వాళ్ళు, అంటే సన్యాసం స్వీకరించి సత్పదార్థమునందు మాత్రమే బుద్ధి పెట్టి మిగతా ప్రపంచాన్ని పట్టించుకొని వాళ్ళు. వాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు. రెండు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, సంతోషంగా జీవితం గడుపుతున్నారు, సంపాదిస్తున్నారు, ఊర్లో నలుగురికి పెడుతున్నారు, వాళ్ళు తింటున్నారు. వీళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు. ఇది ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్లకు ఇది ఒకలా అర్థమవుతుంది. నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పుకుందాం. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళ కోసం దీన్ని ఎలా చెప్పారు అని అంటే, నారీ స్తనభర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం. నా ప్రవృత్తి మార్గంలో ఉన్నావు, నువ్వు జీవితం గడుపుతున్నావు కాబట్టి ఆ, స్త్రీల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ, స్త్రీల శరీర ఆకారాన్ని చూస్తే మోహం అనేది వస్తుంది. ఆ మోహం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, యతత మాంసవసాది వికారం, ఇదంతా శరీరం, దాని శరీరంలో ఉన్న మాంసము దాని వికారము, అంతకంటే పెద్దగా ఇంకేం లేదు అని మనసి విచింతయ. చింతయ అంటే ఆలోచించడం, విచింతయ అంటే చాలా బాగా ఆలోచించడం, విశేషణ చింతయాతి విచింతయ. మనసి విచింతయ. ఆ, వారం వారం, ఇది ఈ వారం అన్న పదాన్ని ఇంతకు ముందు వీడియోలలో చూసామండి. వారం వారం అంటే ప్రతి వారం అని కాదండి. సంస్కృతంలో వారం వారం అంటే మళ్ళీ 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 అని అర్థం. సో ఆ, మనం ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ 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 మనసులో గొప్పగా చింతన చేస్తూ ఉండాలి. ఏం చింతన చేస్తూ ఉండాలి అంటే, ఈ శరీరం ఏదైతే ఉందో అది మాంసము, ఆ, వాటికి సంబంధించిన వికారాలు, అంతకంటే శరీరంలో ఇంకేం లేదు అని చింతన చేస్తూ ఉంటే, ఇప్పుడు నారీ స్తనభర నాభీ దేశం, వాటిని చూసిన వెంటనే మోహావేశం రాదు. ఇది ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకండి. ఎందుకంటే కలియుగంలో ఉన్నాం కదండి. కలియుగంలో ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళని కామెంట్లు చేయడంలో పడుంటారండి. ఎందుకంటే కలియుగం రావడానికి ముందు ద్వాపర యుగం వరకు ఆ, మూడు యుగాలు ఒకలా ఉండేటివి. కలియుగం మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎలా విచిత్రంగా ఉంటుందని అంటే, మనకి తెలివిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైనారండి. తెలివిగా ఏం చెప్తారు అని అంటే, అసలు రామాయణానికి కారణం ఒక ఆడది. ఓకే. భారతంలో యుద్ధానికి కారణం ఒక ఆడది. రామాయణంలో ఇంతమంది చచ్చిపోయేందుకు కారణం ఒక ఆడది, సీత. నిజం చెప్పాలని అంటే సీత కదండి, శూర్పణఖ. ఓకే, ఎనీహౌ శూర్పణఖని పక్కకు పెట్టి, ఎందుకంటే శూర్పణఖ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శూర్పణఖ అయితే కామెంట్ చేయగలండి. మేము నాస్తికులు, మాకు రాముడొద్దు, సీత వద్దు అని మాట్లాడే ఆ, మాట్లాడే వాళ్ళకి శూర్పణఖ వల్ల రామాయణం జరిగిందని తెలియదండి. వాళ్ళందరూ ఆ ఆ సీత వల్ల, సరే ఓకే. మరి భారతం అంటే ద్రౌపది నవ్వింది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, అసలు మయసభలో ఈ, దుర్యోధనుడు ఆ ఆ నీటి కొనలలో పడినప్పుడు, ఆ గోడని ఢీ కొట్టినప్పుడు ఆ స్థలంలో నవ్వింది
ద్రౌపది అనే వ్యక్తి అక్కడ లేనేలేడు. భారతం చదివిన వాడికి ఆ విషయం తెలుస్తుందండి. నిజంగా దుర్యోధనుడు ఎప్పుడైతే ఆ సినిమాలో చూపించినట్లు ద్రౌపది పైన పడుకొని చూసి నవ్వింది, వాళ్ళ పరిచారికలు నవ్వినారు, ఇంకొంతమంది లేదు లేదు ద్రౌపది పరిచారికలు మాత్రమే నవ్వినారు, ద్రౌపది నవ్వలేదు, ఇవన్నీ పనికిమాలిన మాటలు. ద్రౌపది వాళ్ళ పరిచారికలు అందరూ ఆల్రెడీ మయసభ వదిలేసి బయటికి వెళ్ళిపోయినారు వాళ్ళ ఇంటికి. అప్పుడు మయసభ చూపిస్తున్నది ఎవరంటే భీముడు. భీముడితో పాటు భీముడి అసిస్టెంట్లు ఒక ముగ్గురు నలుగురు. వాళ్ళు కాకుండా దుర్యోధనుడి అసిస్టెంట్లు 10-15 మంది, ఇంక్లూడింగ్ శకుని, దుశ్శాసనుడు, వీళ్ళందరూ కూడా దుర్యోధనుడితో పాటే ఉన్నారండి. ఇప్పుడు దుర్యోధనుడు పడితే నవ్విన వాళ్ళు ఎవరంటే భీముడు. భీముడి అసిస్టెంట్లు ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు నవ్వలేదండి. భీముడు నవ్వాడు. దుర్యోధనుడి అసిస్టెంట్లు ఎవరైతే 10-15 మంది ఉన్నారో వాళ్ళు, శకుని, వీళ్ళంతా నవ్వినారండి. ద్రౌపది నవ్వలేదు. ఇది వ్యాసుడు భారతం ఇచ్చినప్పుడు ఆ భారతాన్ని, వ్యాసుడిచ్చిన భారతాన్ని, అంటే మన సినిమా భారతం కాదండి, వ్యాస భగవానుడు ఇచ్చిన భారతాన్ని చదివిన వాడికి అర్థమవుతుందండి. ఓహో, ఇది ఇలా ఉంది అని. అది చదివితే మీకు అర్థమవుతుంది సినిమాలు మిమ్మల్ని ఎంత నాశనం చేసినాయి, ఈ పనికి మాలిన డైలాగులు ఎందుకు వచ్చినాయి. సరే, ఓకే, ఎనీహౌ వచ్చినాయి కదా. వచ్చిన వాటి గురించి నాకేమనిపిస్తుంది అంటే ఆ, రామాయణానికి కారణం ఒక ఆడది కాదు, సీత కాదు, ఒక ఆడదాని మీద మగాడికి పుట్టిన దుర్బుద్ధి. ఆడదాని వల్ల ఏం జరగలేదండి. ఆడదాని వల్ల, ఆడదాని మీద మగాడికి పట్టిన దుర్బుద్ధి వల్ల రామాయణంలో అంతమంది రాక్షసులు చచ్చినారు. ఆ ద్రౌపది వల్ల భారతంలో యుద్ధం జరిగింది కాదండి. ద్రౌపదిని చూసి కర్ణుడు మాట్లాడిన మాటల వల్ల, అంటే కర్ణుడి దుర్బుద్ధి వల్ల, దుర్యోధనుడికి దుర్బుద్ధి లేదని నేను అన్ను, కానీ దుర్యోధనుడికి తెలివి లేదండి. ఆడి ఈగోయిస్ట్. స్వాభిమానము అని అంటాడే కానీ స్వాభిమానం కాదు, గర్వం. స్వాభిమానం ప్రపంచంలో మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. నేను అనే అభిమానం ఎవరికి ఉండదు. సో ఈ ఆడదాన్ని పట్టుకుని చాలా మాట్లాడేస్తారు. ద్రౌపది వల్ల మహాభారతం జరగలేదండి. ద్రౌపదిని అవమానించాలన్న బుద్ధి పుట్టిన కర్ణుడి భావాల వల్ల, దుర్యోధనుడి భావాల వల్ల, అంటే ఆడదాని వల్ల యుద్ధాలు జరగల. ఆడదాని మీద పనికిమాలిన ఆలోచనలు వచ్చిన మగాడి పొరంబోకు చేష్టల వల్ల యుద్ధాలు జరిగినాయి. ఇది అర్థం చేసుకోవాలండి. ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే మీరు మగాడిని కామెంట్ చేసినారా అంటే, సాధనలన్నీ మగాళ్ళకేనండి, ఆడాళ్ళకి ఏం సాధనలు అవసరం లేదు. సరే, ఇప్పుడు ఆడ మగ గురించి మనకెందుకు, అది పక్కకు పెడదాం. ఇది అంటే మామూలుగా మన లాంటి వాళ్ళు, ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు స్త్రీల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన వికారాలు. కొన్ని సంవత్సరాలు అయితే అందరూ ముసలోళ్ళు అవుతారు. అన్- నాకు మీసాల్లో గడ్డాల్లో తెల్లంట్రుకలు వచ్చినాయి అండి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అందరికీ వస్తాయి. ఆడాళ్ళకు కూడా ఆ శరీరం వడలిపోతుంది, జుట్టు తెల్లబడిపోతుంది. ఆ తర్వాత శరీరం వదిలేసి జీవుడు పోతాడు, శరీరాన్ని తీసుకెళ్ళి తగలాడతారు. అంతకంటే అది మాంసపు వికారము తప్ప అంతకంటే ఇంకేం లేదు. ఇది మొదటి విషయం అంటే. మరి దీన్ని నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పదాన్ని పట్టుకొని విమర్శకులు విమర్శలు దండిగా చేశారు. అసలు ఆదిశంకర భగవత్పాదాచార్యులు, క్షమించండి, ఆదిశంకర భగవత్పాదాచార్యులు సన్యాసి. అసలు సన్యాసి ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు. వాళ్ళ స్థానము, నాభి ప్రాంతము, ఇట్లాంటి మాటలు వాడొచ్చునా ఎంత కవిత్వంలో అయినా అని ఆ, చాలామంది, మేము పండితులు అనుకునే వాళ్ళు విమర్శించారు అన్నది ఇది నిజం. ఇలాంటి పదాలు వాడొచ్చునా అసలు సన్యాసి? ఆదిశంకర భగవత్పాదాచార్యులు సన్యాసి. సన్యాసి అంటే తాను సత్పదార్థమైన వాడు, అంటే తను పరిపూర్ణమైన జీవుడు. జీవుడు అంటే మగాడు, పక్క మగాడు కాబట్టి మగాడు ఎట్లా బతకాలి అని చెప్పినాడు. మగాడు ఎట్లా బతకాలి అంటే మగాడికి సాధనలన్నీ. ఆడాళ్ళు చేయకూడదు సాధన అని లేదు, ఆడాళ్ళకి సాధన చేసే అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే శాస్త్రం అలాగే ఖచ్చితంగా చెప్పింది. ఆడవాళ్ళు సాధన చేసే అవసరం లేదు అనింది, కానీ ఆడవాళ్ళు సాధన చెయ్యరాదు అనలేదు. దీన్ని మనోళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏందో రాసినారు.
ఇంగ్లీష్ దేశాలకు పోయి చదువుకున్న పురంబోకు ఎదవలందరూ దాన్ని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇలా ట్రాన్స్లేట్ చేశారు. ఆడవాళ్ళు సాధనలు చేయకూడదు అన్నారు. అది కాదండి, ఆడవాళ్ళు సాధన చేసే అవసరం లేదు అన్నది ఇక్కడ విషయం. ఇది నేను రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం ఏమిటంటే మన బుర్రలకు ఎక్కాలి కదండి, అందుకు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదే మాటలు. ఇప్పుడు వీటిని కరెక్ట్గా పట్టుకుందామండి. మనము జనరల్గా మాట్లాడేటప్పుడు ఇప్పుడు అంటే హౌ ఆర్ యూ, ఇది బాగానే ఉంది. కానీ పాత రోజుల్లో ఉత్తరాలు రాసినప్పుడు కానీ పెద్దలు కలిసినప్పుడు కానీ యోగక్షేమాలు కనుక్కుంటారు. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. యోగక్షేమాలు కనుక్కుంటారు. యోగమునంటే యోగము అన్నది మనకి వ్యాకరణ రీత్యా ఒక అర్థం ఉంటుంది, సాధన రీత్యా ఒక అర్థం ఉంటుంది. సాధన రీత్యా పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినది యోగం. యోగాశ్చిత్తవృత్తి నిరోధ. సరే, దాన్ని పక్క పెడదాం. మామూలుగా వ్యాకరణ రీత్యా ఏం బా వెళ్ళున్నావా, అతని యోగక్షేమాలు విచారించినావా? యోగము అని అంటే ఆ, పొందడము. పదాన్ని జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక విషయాన్ని కలిగి ఉండడము. ఓకే. ఆ, దీనికి ఇంకా ఒక మనకు బాగా తెలిసిన పదం ఏముందంటే ఉద్యోగము. ఉద్యోగము ఏం బా ఉద్యోగం వచ్చిందా అంటే ఉన్నతమైన యోగము ఉద్యోగము. అంటే నువ్వు పని ఆ, మధ్య మధ్యలో సెలవులు పెట్టినా నీకు జీతానికి జీతం వచ్చేస్తుంది. నీకు విత్తంతేనా, నువ్వు చేయాల్సిందంతా వినోదయ చిత్తం మాత్రమే. అండ్ నువ్వు సెలవు పెట్టినా ఒక్కొక్కసారి నీకు జీతం ఇచ్చేస్తాడు. ఏదో ఇన్ని రోజులు నువ్వు సెలవు పెట్టొచ్చు అని అంటారు. అది ఉద్యోగం. వ్యాపారం, నువ్వు ఒకరోజు సెలవు పెడితే ఆ రోజు వ్యాపారం జరగదు. ఎందుకంటే నువ్వు నీ షాప్ క్లోజ్ చేసి ఉంటావు. ఉద్యోగము, ఉన్నతమైన యోగము అంటే నువ్వు అప్పుడప్పుడు పని చేయకపోయినా నువ్వు చేసుకున్న యోగముగా నీకు లభించింది, అది యోగము. రెండు, క్షేమము అంటే నీకు ఏదైతే లభించిందో అది దాని కంటిన్యూటీ ఉందా లేదా. ఎందుకనంటే ఇవే పదాలు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడండి అర్జునుడికి. అసలు అంటే భగవద్గీత కూడా పెద్ద కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే గొప్ప గొప్ప మహామహులు, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. గొప్ప గొప్ప మహామహులు అంటే మేము కొన్ని వందల విషయాలు కొన్ని వేల పుస్తకాలు చదివినాము, మాకు చాలా జ్ఞానం ఉంది, ప్రతిదానికి లాజిక్ మేము మాట్లాడగలము, ప్రతిదానికి మేము తెలివిగా అంటే వీళ్ళందరూ తప్పని నేను అనట్లా. వాళ్లకు కూడా భగవద్గీత అర్థం అవడం కొంచెం కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు కూడా వర్ణము నువ్వు చేసే పనిని బట్టి ఉంటుంది అని మాట్లాడతారు. కాదండి, వర్ణము పుట్టుకని బట్టి ఉంటుంది మనకందరికీ. సన్యాసులు చూసినప్పుడు వాళ్ళు పుట్టుకని బట్టి చూడరు, వాళ్ళు గుణాన్ని బట్టి చూస్తారు. వాళ్లకు వేరు మనకు వేరు. ఈ విషయం అర్థం చేసుకోకుండా భగవద్గీతలో కూడా చెప్పారు. ఆ, చాతుర్వర్ణం మయా సృష్ట గుణ కర్మ విభాగశ. గుణకర్మల్ని బట్టి అంటే ముందు జన్మలో మనం చేసుకున్న గుణకర్మల్ని బట్టి ఈ జన్మలో మనకి ఏ కుటుంబంలో ఏ వర్ణంలో పుట్టాలన్నది ప్రకృతి నియమిస్తుందండి. ఎందుకంటే అదే భగవద్గీతలో ఆ తర్వాత కూడా మళ్ళీ చెప్పబడింది. బ్రాహ్మణులు ఈ పని చేయాలి, అంతేగాని ఈ పనులు చేసేవాళ్ళని బ్రాహ్మణులు అంటారు, ఈ పనులు చేసేవాళ్ళని వైశ్యులు అంటారు, ఈ పనులు చేసేవాళ్ళని శూద్రులు అంటారని భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదు. కృష్ణుడు ఇదే చెప్పాడు. వైశ్యులు ఈ పనులు చేయాలి, శూద్రులు ఈ పని చేయాలి, బ్రాహ్మణులు ఈ పనులు చేయాలి అని చెప్పాడు. అక్కడ లింక్ మిస్సింగ్ అండి. మన తెలివైన వాళ్ళందరూ మాట్లాడే మాటల్లో ఈ లింక్ మిస్ అవుతుంది. అంటే అందరి దగ్గర మంచి పేరు రావాలి కాబట్టి అందరూ ఎలా మాట్లాడితే మనం కూడా అలాగే మాట్లాడతాం. ఇది ఒకటి. రెండు, ఎవడైనా ఏదైనా చెప్పని వాడి గత జీవితం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఆ, ఓకే, పెద్దవాళ్ళ గురించి కామెంట్ చేసేంత గొప్పవాడిని కాదు, కానీ ఆ, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను నేను దీన్ని ఎవరి మీద రుద్దట్లేదు, ఇది ఎవరిని అవమానపరచడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్గీత లేదా రామాయణం లేదా భారతం ఏదైనా తీసుకోండి. ఎందుకంటే వీటి గురించి మీకు ఆన్లైన్లో చాగంటి కోటేశ్వరరావు గారి ఆ, ప్రవచనం దొరుకుతుంది. సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనం దొరుకుతుంది. ఆ, గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం దొరుకుతుంది. ఆ, పరిపూర్ణానంద సరస్వతి గారి ప్రవచనం దొరుకుతుంది. ఒక నలుగురి పేర్లు నేను చెప్పానండి, ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా.
స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారు ఆయన చాలా చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించారు. అంటే ఆయన నేర్చుకున్న ప్రతి విషయము సన్యాస దృష్టితో నేర్చుకున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓకే. 2 చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడాలంటే కొంచెం భయం అండి. ఎందుకంటే ఆయన గురించి నాకు ఏమీ తెలీదు. ఆయన ప్రవచనాలు విని నన్ను నేను ఉద్ధరించుకున్నాను అంతే. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి మంత్రసిద్ధి ఉందా లేదా అది నాకు తెలియదండి. ఆయన మా గురువు గారు, ఆయనకు మంత్రసిద్ధి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆయన గురువు గారు అంతే. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారండి. అంటే భార్య పిల్లలు. ఇప్పుడు ఆయన అదే రామాయణము అదే భగవద్గీత మాట్లాడితే ఒకలా ఉంటుంది. ఆ, సామవేద షణ్ముఖ శర్మ గారు ఆయన శ్రీ విద్యోపాసకులు. అంటే ఆ, ఆయనకు మంత్రశాస్త్రము మీద ఆ, అంటే ఇది కూడా నేను ఖచ్చితంగా ఖరాఖండిగా నేను చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఆయన ప్రవచనాలు ఇస్తారు. ఆయన ప్రవచనాలు కొంచెం సీరియస్గా ఉంటాయి. చాగంటి కోటేశ్వరరావు గారు ఏ మంచి స్నేహితుడో, లేకపోతే ఒక అన్న తమ్ముడో, లేకపోతే ఒక తండ్రి బిడ్డకు చెప్పినట్లు ప్రేమగా చెప్తే సామవేద షణ్ముఖ శర్మ గారు బెత్తం పట్టుకొని మాస్టర్ కొట్టి నేర్పించినట్లు ఉంటుంది. కాకపోతే ఇద్దరూ నేర్పేది ఒకేలా ఉంటుంది. ఎందుకనంటే సామవేద షణ్ముఖ శర్మ గారు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన కూడా గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పేది కూడా ఒకలానే ఉంటుంది. ఈ వీళ్ళు ముగ్గురు ఒకలా చెప్తారు. ఇంకా తేడాలు ఎక్కడొస్తాయనంటే మన గరికపాటి నరసింహారావు గారు ఆ, కొద్ది సంవత్సరాలు మన కమ్యూనిజం ఆలోచనలతో ఉండేవాళ్ళు. ఆ, సామవేద షణ్ముఖ శర్మ గారు మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, గురువు నుంచి అనుగ్రహం పొంది ఆ, చాగంటి కోటేశ్వరరావు గారు గృహస్థుగా ఉంటూ ఆయన ఆయన గురించి ఏం చెప్పలేమండి. ఆయన గురువు గారు అంతే. ఇప్పుడు ఇదే భగవద్గీత గురించి మాట్లాడేటప్పుడు ఆ, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే భగవద్గీత ఒక కుటుంబంలో ఉన్నవాడు ఎలా పట్టుకోవాలి అని చెప్తారు. ఆ, సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్తే భగవద్గీత దాన్ని మంత్రంగా ఎలా భావించవచ్చు, సాధనలో ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్తారు. గరికపాటి నరసింహారావు గారు చెప్తే ఆ, ఆయన కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి తిరిగారు కదండి. ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి కమ్యూనిజం భావాలు కొన్ని వస్తాయి. అదే మనకి కాకినాడ శ్రీపీఠం అధిపతి ఆయన ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఆయన ఆయన ఒక మాట చెప్తే ఇంకెందుకులే బతకడం వేస్ట్ అనేలా అంటే సన్యాస జీవితంలాగా అనిపిస్తుందండి. అంటే పాస్ట్ లైఫ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ కరెంట్ ఫ్లో ఆఫ్ ఎక్స్ప్రెషన్. గత జీవితపు అనుభవాలు ఇప్పుడు నువ్వు జీవించే జీవితంలో వాటి ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అదే విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అందుతుంది. కానీ దీన్ని అందుకోవలసిన పద్ధతి ఇదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటాడు. అర్జున నీ యోగక్షేమాలు వదిలేయి. నీ యోగక్షేమాలు నువ్వు పట్టించుకుంటే నువ్వు మూర్ఖుడు అంటాడు. అర్జున నీ యోగక్షేమాలు నువ్వు పట్టించుకుంటున్నావు అంటే నువ్వు మూర్ఖుడు. ఇది మొదటి మాట. ఆ తర్వాత ఎక్కడో మధ్యలో చెప్తాడు. అర్జున నీ యోగక్షేమం ఆ, వహామ్యహం. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా. అంటే యోగక్షేమాలు వదిలేయి అని ఒక చోట అంటాడు, మళ్ళీ చూసుకుంటానని ఒకసారి అంటాడు. ఏందండి అంటే అదే భగవద్గీత కించిత్ అధీత అని ఇక్కడ కింద ఎక్కడో వస్తుందండి. దానికి అర్థం అదే. ఓ ముక్క భగవద్గీత అర్థం కాదండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని అంటే మధ్యలో ఉన్న భగవద్గీత అంతా కొన్ని వందల సార్లు చదివితే కానీ ఆ ఒక స్టేట్మెంట్ అర్థం కాదు. ఇప్పుడు ఈ యోగక్షేమం ఈ పదాలని జాగ్రత్తగా గమనించండి. ఏదో ఇంతకుముందు ఆ, జీవించి ఆ, ఏదో పాపాలు పుణ్యాలు చేసుకున్నాం. పాపాలు పుణ్యాలు చేసుకున్నాం. ఏదో ఒకటి ద్వారా ఒకళ్ళు అనుభవించాల్సినవన్నీ అనుభవించేసి మళ్ళీ ఆ, మనిషిగా పుట్టిన విషయం తీసుకుందాం, మిగతా జంతువుల్ని పక్కకు పెడదాం. మనిషిగా పుట్టినాం అనుకోండి. అసలు మీరు ఒక మనిషిగా పుట్టాలి అంటే నాన్న ప్రపంచంలో మనిషి ఎవడు పుట్టినా తల్లి గర్భంలోంచి పుడతాడు. తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు ఆ, వాడు పుట్టిన తర్వాత అసలు వాడు తల్లి గర్భంలో వాడు ఉండాలి అంటే ఆడికి నోరు నాడు తినలేడు కదా. అసలు వాడు శరీరం తయారు చేసుకోవాలి అంటే
తల్లి గర్భంలో ఉన్నవాడు శరీరం తయారు చేసుకోవాలి అంటే వాడి నాభి వాడి తల్లి నాభి రెండు కనెక్ట్ అయి ఉంటాయి. ఆడు పుట్టిన తర్వాత డాక్టర్ ఆ బొడ్డు కట్ చేస్తాడు. ఇంకా నువ్వు నీ నోటితో తినరా అని. అంటే అంతవరకు నీ శరీరాన్ని నువ్వు పొందింది నాభి వల్ల పొందినావు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించండి. అంటే శరీరాన్ని నువ్వు పొందావు. శరీరాన్ని నువ్వు పొందావు అంటే ఇదే యోగం. నీ పాపపుణ్యాలను బేస్ చేసుకుని, ఓకే, నీ పాపపుణ్యాలని బేస్ చేసుకుని నువ్వు ఒక శరీరాన్ని పొందాలి అంటే తల్లి నాభి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం నుంచి నేను శరీరాన్ని తయారు చేసుకున్నావు. ఆ తర్వాత పుట్టినవు పో. నాభి సంబంధం కట్ అయింది. ఎంతవరకు బాగానే ఉంది. నాభి సంబంధం కట్ అయిన తర్వాత నువ్వు పుట్టేసినావు, నీ కర్మ, నువ్వు ఏం కావాలో అది తిని బతుకుపో అని తల్లి వదిలేసింది అనుకో, నీకు క్షేమమేముంది. ఆ శరీరం కొన్ని రోజులకి చచ్చు ఊరుకుంటుంది తిండి లేక. ఇప్పుడు నీ క్షేమం నీ తల్లి ఎలా వహించింది అంటే నీకు స్తన్యమిచ్చి నిన్ను పెంచింది, అంటే పాలిచ్చి పెంచింది. ఇప్పుడు ఇప్పుడు మామూలు మనుషులకి మోహావేశం కాదండి. ఆ, సహజంగా కామము ప్రేరేపించబడుతుంది. సరే, దాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు సన్యాస సాధన చేస్తున్నవాడు వాడి యోగక్షేమం వాడు భగవంతుడికి వదిలేయాలి. అలా వదిలేయలేదనుకోండి, వాడికి ఇంకా ఇంకా అంటే సన్యాసం స్వీకరించిన వాడికి ఇంకా ఏమైనా కావాలి, ఇంకేదైనా చేయాలన్న కోరికలు ఉండకూడదు. ఇంకేదైనా కోరికలు ఉన్నాయి అనుకోండి, వాడి యోగం నాభి సంబంధం పెట్టుకొని మళ్ళీ పుట్టి చేస్తాడు. చావడానికి ముందు బతుకుతాడు కొన్ని రోజులు. ఈ రెండింటికి కారణం నారి, ప్రకృతి స్వరూపం. పచ్చిక చెప్తే అమ్మూరు, గృహే గృహే గృహలక్ష్మి అన్నట్లు. ఇప్పుడు ఒరేయ్, నువ్వు ప్రకృతిలోని విషయాలని చూసి, సన్యాసికి నేర్పే పద్ధతి ఇలా నేర్పుతారండి. ఒరేయ్, ప్రకృతిలోని విషయాలని చూసి చూసి నారి చూసి మోహం, అంటే నేను ఇంకా ఏదో సన్యాసం స్వీకరించిన వాడికి ఇంకా ఏదో సాధిస్తాననే కోరికలు ఉండకూడదండి. ఇంకేదో సాధిస్తానంటే సాధించడానికి ఏం లేదు. అన్నీ వదులుకోవడం అన్నది సాధించాలి. అరే, వాటిని చూసి నువ్వు దేన్ని చూసి ప్రకృతిలో ప్రకృతిని చూసి ఇంకా ఏదైనా నేను సాధిస్తానని నువ్వు మోహము ఆవేశము తెచ్చుకుని నేను అది చేస్తా నేను ఇది చేస్తా అనుకుంటే నీ కర్మ. మళ్ళీ నీ యోగాన్ని నువ్వు చూసుకుంటావు, నీ క్షేమాన్ని నువ్వు చూసుకుంటావు. అంటే మళ్ళీ నువ్వు పుడతావు, మళ్ళీ పెరుగుతావు. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు మళ్ళీ పుడతావు, మళ్ళీ పెరుగుతావు. నువ్వు దేంతో పుడుతున్నావో, దేన్ని పెంచుకుంటున్నావో అదంతా మాంసముతో, అంటే నీ శరీరము మాంసంతో తయారైన వికారము. ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కలా వికారం వికారమును అంటే వేరే వేరే ఆకారాలు పొందుంటుంది. అదే మాంసమే. అరచేతిలో వేరుగా ఉంటుంది, భుజం దగ్గర వేరుగా ఉంటుంది, పొట్ట ప్రాంతంలో వేరుగా ఉంటుంది, తలకాయలో వేరుగా ఉంటుంది, మోకాల దగ్గర వేరుగా ఉంటుంది, అరకాల్లో వేరుగా ఉంటుంది. రకరకాల ఈ అంతా అంటే ఈ మాంసానికి సంబంధించిన శరీరాన్ని మళ్ళీ మళ్ళీ నువ్వు పొందాలని మోహాన్ని పొందొద్దు. మోహం అంటే ఏం మోహం పొందొద్దు? మళ్ళీ నేను పుట్టల్లా, మళ్ళీ నేను పెరగల్లా, నేనేందో సాధించల్లా అనే మోహాన్ని పెంచుకోవద్దు అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు దీనిని సన్యాసులు కూడా అర్థం చేసుకునేలా చెప్పారండి. దీనిలో ఆడాళ్ళ శరీర భాగాల గురించి చెప్పలేదు. దీన్ని అర్థం చేసుకునేంత బుద్ధి కుశలత ఉంటే, ఒరే, నువ్వు సన్యాస సాధన చేస్తుంటే నీకు అర్థమైంది కదా, నీ శరీరము మాంసపు వికారము, ఈ విషయాన్ని నువ్వు మనసులో మళ్ళీ 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 తలుచుకుంటా ఉండు. అలా అలా తలుచుకోలేదనుకో ఏమవుతుంది అంటే నువ్వు ప్రకృతిని చూస్తావు. ప్రకృతిని చూస్తే నీకు మళ్ళీ ఎందెందో చేయాలి, ఎవరినో ఉద్ధరించాలనిపిస్తుంది, ఎందెందో చేయాలనిపిస్తుంది. అలా చెయ్యాలనిపిస్తే, అలా చెయ్యాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నీకు ఆ, మూడా
ఆ చెయ్యడానికి నువ్వు మళ్ళీ ధనాగమ తృష్ణ పెంచుకుంటావు, నేనేందో చేస్తానంటావు, నాకు బాగా బలం కావాలి అని అంటావు, జిమ్ముకు పోతా, అవి అన్నీ రే మళ్ళీ పుడతావు మళ్ళీ చేస్తావు మళ్ళీ పుడతావు, పెరుగుతావు, చస్తావు, పుడతావు, పెరుగుతావు, ఇక్కడెక్కడో వచ్చింది కదండి మనకి, చస్తావు. వీటి నుంచి బయటపడరా అని చెప్పినారు అంతేగాని సన్యాసి శృంగార రసాన్ని ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వలేదు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది శృంగార కావ్యము కాదు. శృంగార నైషధము శ్రీమహా బ్యాక్ అయ్యి అది కాదండి. సన్యాసి చెప్తే, సన్యాసి ఎవడికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మేమేదో పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తాము. ఆదిశంకరులంట ఆయన సన్యాసం స్వీకరించి ఇలాంటి పదాలన్నీ వాడినారు తెలుసా అంటే, ఇలాంటి పదాలన్నీ. అవును, ఇలాంటి పదాలు అదేదో చెప్తారు అలా రామాయణంలో లక్ష్మణ స్వామి వాడగలడు, ఆదిశంకర భగవత్పాదాచారులు వాడగలరు, పెద్ద పెద్ద గురువులు వాడగలరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానికి అర్థాలేమీనని. ఇక్కడ ఆడవాళ్ళ శరీర ఆకారాల గురించి మాట్లాడలేదండి. దానివల్ల నువ్వు ఎక్కడ నాశనం అవుతావో జాగ్రత్త పడు అని చెప్తున్నారండి. ఈ జాగ్రత్త పడు నాశనం ఎలా అవుతారు అని అంటే, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళైతే అందరూ నాశనం అయితేనే ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు నాశనం అవ్వద్దు, ఒరే నువ్వు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ పెరగాల్సి వస్తుంది అని గైడెన్స్ ఇచ్చారండి ఆదిశంకర భగవత్పాదాచార్యులు. ఇది అర్థం చేసుకోకుండా ఈ తప్పండి ఆ జనాలకి. అందుకే మ్, నాకు అనిపిస్తుంది నేను చాలా బెటర్, నేను మూఢుడు మాత్రమే, నేను మూర్ఖుడు కాదు. ఆ, ఈ రోజుకి ఇది చాలండి. ఇది ఇవన్నీ కూడా ఓకే, ఏదో అందరూ చెప్పేసినారా అనిపిస్తుంది. ఇవన్నీ అంత ఈజీ గోయింగ్ కాదండి. ఇవి చదివితే చిచి పనికి మాలిన బతుకు బతుకుతున్నాం అని అనిపిస్తుంది. దీన్ని చదివితే కాదు, అర్థం చేసుకుంటే. ఇది రోజు పొద్దునే మనం ఆ, చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడైతే మా షిప్లో పెట్టేవాళ్ళండి, పొద్దున్న నిద్ర లేచి 5 గంటలకే అలారం ముగిస్తారు, అందరూ నిద్ర లేచిన వెంటనే బాజా గోవింద మన ఎవరు ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మగారు పాడిన ఆ గొంతుతో ఓకే. నేను అప్పుడు అనుకునేవాడిని, నిద్ర ఏదో ఆర్మీ సోల్జర్ అంటే ఏదో రెచ్చగొట్టలాంటి పాట ఉండాలి, పక్కన వాళ్ళని కొట్టి పొడిచి చంపేసేలాంటివి పాట ఉండాలి, ఇదే అంతే ఇట్లాంటి పాటలన్నీ పెట్టినారని అనుకునేవాడిని. ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం కొంచెం అర్థమైందండి, భగవద్గీత కించిత్ అధీత, ఇది చాలా కష్టమైన పని అని. ఆ తర్వాత ఏదో కూర్చొని మిత్రుల్ని పట్టుకొని కొద్ది కొద్దిగా సంస్కృతం పదాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టి, ఆ తర్వాత ఏదో నా అదృష్టం బాగుండి ఆ, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, గరికపాటి గారు, వీళ్ళ ప్రవచనాలన్నీ వింటూ వింటూ అవును వీళ్ళందరూ ఇలా ఎలా ఆలోచిస్తారు, నాకెందుకు ఇలాంటి ఆలోచనలు పుట్టట్లేదు. ఆ సమయంలో మా గురువు గారు బిడ్డని తండ్రి వేలు పట్టుకొని నడిపించినట్లు నన్ను కొద్దిగా నడిపించారు. పూర్తయిందని నేను అనుకోవట్లేదు, నడిపిస్తూ ఉన్నారు. గురుభ్యో నమః. నమస్కారం అండి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.